1 లక్ష 1 లాక్ 1 లాక్. ఏమండి మన పార్ట్నర్స్ కదా, 50-50. 1 2 3 4 5. అయ్యో, ఈ డబ్బుతో నా బాబు ప్రమాదం తప్పిపోతుంది. ఈ డబ్బుతో నా చెల్లెలు కాపురం కుదుటపడుతుంది. ఏమండి నాకు తెలియక అడుగుతాను, కష్టాలు ఉన్నప్పుడు మనసులో బరువు బాధ, కాళ్ళల్లో వణుకు, కళ్ళల్లో నీళ్లు, ఇవన్నీ ఎందుకండి వస్తాయి? అవన్నీ ఎలా ఉంటాయని గుర్తు చేసుకున్నా రావటం లేదు ఎందుకండి? రేపు ఆ ప్రైజ్ అమౌంట్ మనకు రాకపోతే అన్ని వాటంతకు వచ్చేస్తాయి. అవునవును. ఏమండి ముందు మన బాబు దగ్గరికి వెళ్దామండి. మన బాబా? అయ్యో నా మతి మండ. నా బాబు దగ్గరికి అండి. ఓ పని చేద్దామా? అయ్యో ఒకటేమండి, డబ్బు వచ్చేసిందిగా 2-3 చేయొచ్చు. ఈ డబ్బు నీ బాబుకు ఖర్చు పెడతాను, నీ డబ్బు నా చెల్లెలకు ఖర్చు పెట్టు. అప్పుడు మన మధ్య యుసి మిస్టర్ బ్రహ్మానందం, మనం పెట్టిన పోటీలో వీళ్ళనే రేపు ఆదర్శ దంపతులుగా అనౌన్స్ చేయి. అదేంటి సార్, వాళ్ళు అసలు దంపతులే కాదని ఓపెన్ గా చెప్తుంటే ఆదర్శ దంపతులుగా ఎలా అనౌన్స్ చేస్తాం సార్? వీళ్ళు ఇప్పుడు ఆదర్శ దంపతులు కాకపోయినా ఆదర్శంలో రుజువైంది కదా. వీళ్ళు రేపు పెళ్లి చేసుకుంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదర్శ దంపతులు అవుతారు. అందుకే ప్రైజ్ అమౌంట్ ను కూడా 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచుతున్నాను. 5 లక్షలే? నేను చెప్పినట్టు అనౌన్స్ చేయి. మేము నిర్వహించిన ఆదర్శ దంపతుల పోటీలో వస్త్రాభిరుచి, భోజనాభిరుచి మొదలైన ఆహార విహారాల్లోనే కాకుండా సంప్రదాయాల్లోనూ పరస్పర అవగాహనలోనూ తమకు తామే సైతం నిరూపించుకున్న మనోహర్ దివ్యలను అభినందిస్తున్నాం. విజేతలు మిస్టర్ మనోహర్, మిస్సెస్ దివ్య. మొదటి నిర్ణయించిన మేరకు నగదు బహుమతి 1 లక్ష రూపాయలుగా కాకుండా 5 లక్షలు ఇస్తున్నామని తెలియపరచడానికి మా ఆనంద్ ఎంటర్ప్రైజ్ తరఫున నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, పులకించిపోతున్నాను. మీ బహుమతి మొత్తం 5 లక్షలు అందజేసే ముందు మా ఆనంద ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిలిం మీ దంపతుల మీద షూట్ చేస్తామన్నమాట. Ananda Chatting. నమస్తే. డ్రాఫ్ట్ రూపంలో ఇది ప్రైజ్ అమౌంట్, ఇది వారి ఫోటో ఆల్బమ్. కంగ్రాచులేషన్స్. చూసారా 1 లక్ష వస్తుంది అనుకున్నాం, ఒకేసారి 5 లక్షలు, 5 lakhs. మనం చాలా లక్కీ ఫెలోస్ అండి. ఏమండి ఇందులో 1 లక్ష మన హరిప్రసాద్ గారి ఇంట్లో దొంగతనంగా పెట్టేయాలి, లేకపోతే ఆయన మన గురించి పోలీసులు చెప్పేయగలడు. అవునవును, దొంగతనంగానే పెట్టేయాలి. వాచ్మెన్ లేడే ఇవాళ? ఏమండోయ్ తాళం కూడా లేదండోయ్. హాయిగా రాజమార్గంలో వెళ్ళొచ్చు అన్నమాట. మనం అనవసరంగా నిచ్చెనలెక్కి గోడలు దూకి నానా అవస్థలో పడక్కర్లేదు. మొదటి ఆధారం గేటు మీద వేలి ముద్రలు పడిపోయాయి. నమ్మది. సారీ అండి. అయ్యో నా చెప్పులండి, మీ పుట్లే శబ్దం. ఓకే ఓకే.
వీళ్ళు ఖచ్చితంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టే. ఏమండి, ఎంత శబ్దమైన గురుడు లేవటం లేదు. ఏదైనా నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్నాడా? నాకు అనుమానంగా ఉంది. అసలు గురుడు ఊపిరి పీలుస్తున్నాడా అని. అమ్మో, ఇప్పుడు వాళ్ళు వీడు తమ్ముడు శవం దగ్గరికి వెళ్తారు. నువ్వు ఫోటో తీరా జంబా. మెల్లిగా మెల్లిగా. అమ్మో చచ్చాడు. ఎవడో ఫోటో తీశాడు. ఈ మధ్య ఏదో మన్నెత్తి మీదకి వచ్చేట్టుంది. నువ్వు చంపలేదు, నేను చంపలేదు. భగవంతుడా, ఈ కుట్ర మన మీద రుద్దడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అటు చూడు, మన బోర్డు గుర్తులు. ఇప్పుడు మనం భయపడి పారిపోయామనుకో, ఈ హత్య మనమే చేసామంటారు. అయ్యో, దొంగతనానికి వచ్చి ఈ హత్య మనమే చేసామంటారండి. మనం బ్యాంక్ నుంచి 5 లక్షలు రాజేసామా? అందులో 1,00,000 ఎనపేట్లో పెట్టామా? ఇంతకు ముందు ఎనపేట్లో ఉన్నవన్నీ పాత నోట్లు, ఇప్పుడు మనం పెట్టిన కొత్త నోట్లు. పైగా నోట్ల నెంబర్లు మన దగ్గర ఉన్నాయి. అవునవును, పోలీసులు ఆ డబ్బు లెక్క పెడితే మనం దొంగతనానికి రాలేదు, ఆ డబ్బు తిరిగి పెట్టడానికి వచ్చామని తెలిసిపోతుంది కదండి. కమాన్ కమాన్. ఇనపెట్లో డబ్బుందని నాతో చెప్పలేదే? నువ్వు అడగలేదుగా. మర్డర్ కేసు ప్లాన్ చేసే హెడ్కి అడిగినవి అడగనవి కూడా చెప్పాలరా జంబా. ఈ మర్డర్ కేసు ఏదో మన మీదకి తిరగబెట్టేటట్టుంది. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విని దాన్ని బట్టి దెబ్బతీయాలి. దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్. మళ్ళీ నన్ను ఎందుకంటే శవం దగ్గరికి తీసుకొచ్చారు, భయంగా ఉంది. పట్టుకో చెప్తాను. బ్రీఫ్ కేసు పట్టుకో. శవంతో పాటు మనల్ని ఫోటో తీయటం, మెట్ల మీద ఆ పౌడరు, బయట గేటుకున్న గ్రీజు చూస్తుంటే ఎవరో ఇతన్ని చంపి ఈ మర్డర్లో మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఇంట్లో మనతో పాటు ఇతను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మర్డర్ కేసు ఈయన మీదకి వచ్చేస్తుందా? నోరు మూయరా లసుకోరా. అసలు ఐడియా దొరక నేను వస్తుంటే ఏమిటి లోపల నుంచి ఒక్క మాట కూడా వినపడడం లేదు? ఏమైపోయారు వీళ్ళు? ఇప్పుడు ఏం చేద్దాం? రండి. అమ్మో, కొంప పనికింది. వీళ్ళు లోపల కనిపించడం లేదు. ఏమైపోయారో ఏమో. రండి చెప్తాను. వాళ్ళు మన కాళ్ళలో కారం కొట్టి తప్పించుకుపోయారు. అమ్మా, మీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే గదిలో ఇన్ని దుప్పట్లు పెడతారా? ఇన్ని దుప్పట్లు ఉంటే తప్పించుకు పారిపోవడట్రా జంబా. పదండి పదండి. నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సలహాతో మా అయ్యగారు తమ్ముడిని చంపిన కూని కూర అయ్యారు గాని వాళ్ళని మాత్రం ఇరికించలేకపోయావు. నోర్మై, తప్పు నాది అన్నారంటే మీ ఇద్దరిని చంపేస్తాను. ఆస్తి కోసం తమ్ముడు కొడుకుని చంపుదామని కూడా చంపలేకపోతే తమ్ముడిని చంపండి అని అగ్గిలాంటి ఐడియా ఇచ్చాను. ఈ కూని కేసు ఎవరైనా అమాయకుల మీద తోసేద్దాం, మంచి అమాయకుని చూడండి రా అంటే మనకంటే అమాయకుని చూశారు. తప్పు మీద నాదే. మీ ఇద్దరు నోరుమేయండి. మన గుట్టు మట్టు తెలుసుకున్న వాళ్ళు మనకు మస్కా కొట్టి పారిపోతే కాట్ల కుక్కలా అరుచుకుంటారేంటి? పట్టుకున్నాం పదండి. పదండి. ఏమిటి అక్కడ రామాయణం జరుగుతుంటే ఇక్కడ పిడకల వాటికి లాక్కొచ్చావు? అది కాదండి, సీక్రెట్. ఏమిటది? ఆ మనిషి కళ్ళజోడు పెట్టుకున్న మూలన గుర్తుపట్టలేదండి. డాక్టర్ని చంపితే బాబుకు ₹1,00,000, బాబుని చంపితే డాక్టర్ ₹1,00,000 ఇస్తానన్న వెధవ వాడేనండి. నాకేమో అయమయంగా ఉందండి, భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, ఆ విషయం నాకు వదిలే.